ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రేమను పొందడానికి ఎంతలా పోరాడతామో అది దొరికిన తర్వాత అంతే బాధ్యతగా చూసుకున్నప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. కానీ అలా ఎవరు ఉండరు. మొదట్లో ప్రేమించిన అమ్మాయి కోసం లేదా అబ్బాయి కోసం చాలా ప్రయత్నాలు, ఇష్టాలు, కష్టాలు, మాటలు చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు మనకి కొత్త కనుక. వాళ్ళతో మనం ఉండాలి అని కోరిక, ప్రేమ ఏవైనా కానీ ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ ఎక్కువ రోజులు ఎప్పటికీ ఉండదు. ఒకసారి గమనించండి, మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేసి పడేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, ఎంత కష్టపడి ఉంటారు. అప్పట్లో మీకోసం ఎన్ని త్యాగాలు, కొట్లాట్లు, గొడవలు, మాటలు, కబుర్లు చెప్పి ఉంటారో. చివరికి మీకోసం మిమ్మల్నే పడేయడానికి వారి టైం అంతా ఉంది అనేలా మీకోసం పాకులాడతారు. వన్స్ మీరు ఓకే అని చెప్పాక ఆ తర్వాత రోజు నుంచి చూడండి, మీ డే అనేది ఇప్పటివరకు ఎలా ఉందో తెలుస్తుంది. నేను చెప్పనా, చీటికి మాటికి గొడవలు, అలకలు, కొట్లాట్లు, తిట్టుకోవడాలు, అనుమానాలు, అవమానాలు. మీతో గడిపే టైం ఇంకొకరితో మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మరొకరికి, మీ మీద ప్రేమ మరొకరి మీదకి షిఫ్ట్ అయి ఉంటుంది. నిన్ను కలిసే టైం ఉండదు, మాట్లాడే తీరిక అసలే ఉండదు. ఏదైనా మాట్లాడితే చాలు తిడుతూనే ఉంటారు, ఏదో ఒక కారణం చూపి. అయినా ప్రేమలో ఇవన్నీ సహజం, ఇలానే ఉంటుంది. ప్రేమించేవారు మనపై హక్కుగా ఉంటారు, ఎందుకంటే మనం ఇష్టం కనుక అని అందరూ అనుకునే గుడ్డి నమ్మకాలను వదలండి. ప్రేమ వేరు, కష్టం వేరు. ప్రేమిస్తే ప్రేమను చూపించాలి, కానీ కోపాన్ని, దూరాన్ని కాదు. కష్టం వస్తే కష్టాల గురించి ఉండాలి, అంతేకాని ప్రేమించిన వారిని వదిలేయడం కాదు, వారి మీద వీటిని చూపించడం కాదు. ఇప్పటికైనా తెలుసుకోండి, కోపంలో 4 మాటలు అనొచ్చు, కానీ అదే 4 మాటలు ప్రేమగా చెప్పి మిగతా 20 మాటలు కోపంగా ఉన్నాయంటే మీరంటే ఇష్టం లేదని. చివరగా ఒక మాట చెప్తున్నా, ఇలా ఎవరైనా చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు కాదు, భరిస్తున్నారు అని తెలుసుకోండి. మరి ఇవన్నీ నిజం కాదంటారా? సమాజంలో నలుగురు చెప్పే సాకు మాటలు విని మీ మనసుని గుడ్డిదాన్ని చేస్తారా, లేక ఇంతేలే నా జీవితం అని సరిపెట్టుకుంటారా అనేది మీ చేతుల్లోనే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మీ లవ్ యూ గురు ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.